ప్రీపెయిడ్ మరణం. అది ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ఒక్కసారి కథ వినండి. ఒక మహానగరంలో 70 ఏళ్ల నారాయణప్ప అనే రిటైర్డ్ బస్ కండక్టర్ ఉండేవాడు. అతని భార్య లక్ష్మి 5 ఏళ్ల క్రితం మరణించింది. తను ఒంటరి అయిపోయాడు. కానీ ఆయనకు 2 పిల్లలున్నారు. వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళ ఉద్యోగార్థం వారు వేరే చోట ఉన్నారు. నారాయణప్ప ఒక్కరే ఇక్కడ ఉండేవాడు. కొడుకు రాజు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు సుమ దుబాయ్లో నర్స్. వారి వారి ఉద్యోగాల్లో ఉండి వాళ్ళు బిజీ అయిపోయారు. నారాయణప్ప మాత్రం ఒంటరిగానే ఊర్లో ఉండేవాడు. ఇంట్లో తను ఒక్కడే. నారాయణప్ప ఒంటరిగా జీవించేవాడు. నెలకు 18,000 పెన్షన్ వచ్చేది. అందులో 8,000 అద్దెకు, మిగిలిన 10,000 మందులు, ఆహారం, విద్యుత్ బిల్లులకు సరిపోయేది. కానీ అతనికి ఆ 18,000తో జీవితం సాఫీగానే సాగేది. ఆ 18,000 ఖర్చు పెట్టి ఆయన జీవించేవాడు. మరి ఏమైంది ఇంతలోనే? ప్రతి ఆదివారం పిల్లలకు వీడియో కాల్ చేసేవాడు. ఎలా ఉన్నావు నాన్న అని అడిగిన వారి సమాధానం ఒకటే, బిజీ డాడీ, తర్వాత మాట్లాడతాం. ఇద్దరి నుండి కూడా ఎప్పుడు కూడా బిజీ అనే మాట మాత్రమే వచ్చేది. నారాయణప్పతో ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు కాదు. 2 ఏళ్లుగా నారాయణప్పకు కిడ్నీ సమస్య. వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఒక్కసారి చేస్తే 2,000 ఖర్చు. అయితే నెలకు 16,000. ఆయనకొచ్చే 18,000లో 16,000 ఇటే సరిపోయేది. ఒకరోజు డాక్టర్ చెప్పాడు, నారాయణప్ప గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. ఖర్చు దాదాపు 10 లక్షలు. నారాయణప్ప నవ్వుతూ అన్నాడు, అవునా, 10 లక్షల ఖర్చు అవుతుందా అని నవ్వాడు. డాక్టర్ గారు, నా కొడుకు నెలకు 5 లక్షలు సంపాదిస్తాడు. కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం లేదు. ఇక నా కోసం 10 లక్షలు ఎక్కడ ఖర్చు చేస్తాడు? 5 నిమిషాలు సమయం లేనివాడు 10 లక్షలు ఖర్చు పెట్టగలడా? పెట్టలేడేమో అని నవ్వాడు. ఆ రోజు నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన డయాలసిస్ ఆపేశాడు. నేను డయాలసిస్ ఆపేస్తున్నాను అని పిల్లలకు చెప్పలేదు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు కాబట్టి. అలాగే ఒక డైరీ కొనుగోలు చేసి దానికి పేరు పెట్టాడు. దాని పేరే ప్రీపెయిడ్ డెత్. ఈ ప్రీపెయిడ్ మరణం అనే డైరీలో ఆయన ఏం రాశాడో ఒక్కసారి చూద్దాం. మొదటి పేజీలో పెద్దగా ఇలా రాశాడు, జియో, ఎయిర్టెల్ నా జీవితానికి రీఛార్జ్ కావాలి, కానీ ఎవరు చేయరు. అందుకే నా మరణానికి నేనే ముందుగా చెల్లిస్తున్నాను. అంటే నా జీవితానికి రీఛార్జ్ చేసుకుంటున్నాను అని రాశాడు. ప్రతిరోజు ఒక పని పూర్తి చేసి పెయిడ్ అని రాసేవాడు. తన ఫోటో ఫ్రేమ్ చేయించాడు. దానికి డబ్బులు కట్టి పెయిడ్ అని రాసుకున్నాడు. ఎందుకంటే తను చనిపోయిన తర్వాత పెట్టాలి కాబట్టి. శ్మశానంలో స్థలం ఎంపిక చేసి అడ్వాన్స్ ఇచ్చాడు. దానికి డబ్బులు చెల్లించి పెయిడ్ అని రాసుకున్నాడు. దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేశాడు. వాటికి డబ్బులు కూడా చెల్లించి పెయిడ్ అని తన ప్రీపెయిడ్ డెత్ ఆ డైరీలో రాసుకున్నాడు. 13వ రోజు కర్మల కోసం దక్షిణ కవర్లు సిద్ధం చేశాడు. వాటి అన్నిటికీ కూడా పెయిడ్ అని రాశాడు. ఎందుకంటే అందరికీ పంచాలి కాబట్టి. పిల్లలకి చివరి లేఖ రాశాడు. దానికి కావాల్సిన ఖర్చు కూడా పెయిడ్ అని రాశాడు. 20 రోజుల తర్వాత ఆరోగ్యం విషమించింది. పక్కింటి పాపన్న ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్ తన కొడుకు రాజుకు ఫోన్ చేశాడు. మరి రాజు నుంచి సమాధానం వచ్చిందా? మీ నాన్నగారికి కేవలం 48 గంటల సమయం ఉంది, వెంటనే రండి అని డాక్టర్ గారు నారాయణప్ప కొడుకుకి చెప్పాడు. డాక్టర్, నేను ప్రాజెక్ట్ డెలివరీలో ఉన్నాను.
3 వారాలు పడుతుంది, వీడియో కాల్ చేయండి. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి 3 వారాలు పడుతుందా అని. సుమాకు ఫోన్ చేశాడు. ఆమె టికెట్ ₹1,00,000 అవుతుంది, ఇప్పుడే రావడం కుదరదు. మీరు అవసరానికి డబ్బులు పంపించామంటే పంపిస్తాను, ఎక్కడికి పంపించాలో చెప్పండి అని అడిగింది. డాక్టరు ఇప్పుడు కూడా ఆశ్చర్యపోయాడు. నారాయణప్ప ఇవన్నీ విని చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు డైరీలో చివరి పేజీ తెరిచాడు. అందులో ఇలా ఉంది: డయాలసిస్ ఆపేశాను, దానికి అయిన డబ్బు మొత్తం పే చేశానని పెయిడ్ రాశాడు. పిల్లలపై ఆశలు 0 పెయిడ్ రాశాడు. జీవితం రేపు ముగుస్తుంది, ముందుగానే ఖర్చులన్నీ పే చేశాను అని చెప్పి పెయిడ్ అని రాసుకున్నాడు. కింద ఇంకో వాక్యం: నా మరణాన్ని నేనే రీఛార్జ్ చేసుకున్నాను, నాకు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు, అందుకే నా టాక్ టైం మొత్తము నేనే వాడేసుకున్నాను, ఇక ఎవరు వాడుకోవాల్సిన అవసరము లేదు అని రాసుకున్నాడు. ఆ రాత్రి నారాయణప్ప ప్రశాంతంగా కన్నుమూశాడు. ఆయన వెళ్ళిపోయారు. 3 వారాల తర్వాత పిల్లలు వచ్చారు. పాపన్న వారికి 2 కవర్లు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఖర్చులు చెల్లించి తయారు చేసిన 2 కవర్లు అవి. అందులో ఏముంది అంటే, రాజుకు కొడుక, అమెరికా నుంచి రావడానికి నీకు ₹1,00,000 ఖర్చు అవుతాయి కదా, మరి నా శవం చూడడానికి అంత ఖర్చు చేయొద్దు, ఈ 500 బస్ ఛార్జ్ పెట్టి నా సమాధి దగ్గరికి రావచ్చు అని 500 పెట్టాడు. నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో, నీ సమయానికి నేనే ముందుగానే పే చేశాను అని 500 అందులో పెట్టి, నీ ప్రీపెయిడ్ అప్ప మీ నాన్న అని రాశాడు. ₹500 కవర్. కూతుర, నువ్వు 100 మందికి సేవ చేస్తావు, కానీ నీ తండ్రి డయాలసిస్ సమయంలో రాలేకపోయావు. బాధ లేదు, ఎందుకంటే నువ్వు నీ కన్న తండ్రిని కాదు, ఇతరులకు సేవ చేస్తున్నావు, అంతే, బాధపడకుండా వెళ్ళిపోతున్నాను. కానీ 500లతో ఒక పూలమాల కొనిపెట్టి నా సమాధిపై వేయి, నేను ఎదురు చూడను, ఇప్పటికే పెయిడ్ చేసి వెళ్ళిపోయాను, నీ ప్రీపెయిడ్ అప్ప అని 500 అందులో పెట్టాడు. డైరీ చివరి పేజీలో ఎరుపు అక్షరాలతో ఇలా ఉంది: పిల్లలు, మీ ప్రేమ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ లాంటిది, అంటే ఈ కాల్స్కి ఎటువంటి అది లేదు, కానీ మనము దాన్ని వాడుకోవాలి. కానీ మీరు ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు అందుకే నేను అవుట్ గోయింగ్ అయ్యాను కాబట్టి ఇక మీకు ఎటువంటి పని ఇక్కడ లేదు. బ్యాలెన్స్ 0, వ్యాలిడిటీ ఓవర్, నంబర్ నాట్ రీచబుల్ ఫర్ ఎవర్ అని రాసి ఉంది. నీతి: తల్లిదండ్రులు ప్రీపెయిడ్ సిమ్ లాంటి వారు. సమయము, ప్రేమ, శ్రద్ధ అని రీఛార్జ్ ఇవ్వకపోతే ఒక్కరోజు వారు నాట్ రీచబుల్ అయిపోతారు. నువ్వు ఎంత రీచ్ అవుదామన్నా అక్కడికి రీచ్ కాలేవు. అప్పుడు ఎంత బాధపడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు. మరి మనము ఒక్కసారి దీన్ని ఆలోచించే ప్రయత్నము చేయాలి. ఈరోజే మీ తండ్రులకు ఒక ఫోన్ కాల్ చేయండి, వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమను చూపండి, ఎందుకంటే వారు లేరు అని తెలిసిన తర్వాత మనము చేయాల్సింది ఇంకా ఏమీ ఉండదు. నెట్వర్క్ అందుబాటులో లేదు అనే సమాధానం మాత్రమే మిగులుతుంది. మరి నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు మనము ఎటువంటి తెలుసుకోలేము. తల్లిదండ్రుల సేవే గొప్ప పుణ్యం, తల్లిదండ్రుల కంటే గొప్ప ఎవరు లేరు, ఇక ఉండరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share. Thank you.